ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, కాబట్టి అబ్రాము మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే, ప్రస్తుత సమాజములో యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షింపబడి నిరీక్షణతో క్రైస్తవులముగా జీవిస్తున్న మన జీవితాలలో మనకు తోటి క్రైస్తవులతో గాని లేదా ఇతరులతో గాని సంభవించే వివాదాలు లేదా సమస్యలను పరిష్కరించుకునుటలో విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము గొప్ప మాదిరి. ప్రియులారా, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడై ఉండెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశమును చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరిజ్జీలు ఆ దేశములో కాపురముండిరి అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, కానానీయులు పెరిజ్జీలు ఆ దేశములో కాపురముండిరి అని ప్రత్యేకముగా చెప్పుటలో మనము గ్రహించవలసి ఉన్నవని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయుచున్నాడు. ప్రియులారా, కానానీయులు అనగా అక్రమ రవాణా వ్యాపారులు. ఇదే పేరు సాతానుకును పరిశుద్ధ లేఖన భాగములో ఇవ్వబడినది. పెరిజ్జీలు అనగా కంచెలేని గోడలు లేని పట్టణము. ఇలాంటి అక్రమకారులు, సాతాను సంబంధులు, నీతి నియమాలు లేని ప్రజల మధ్యలో యేసు క్రీస్తును ప్రభువుగా కలిగిన క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అనే దానికి అబ్రహాము మంచి మాదిరి. ప్రియులారా, సమస్య నివారణకు అబ్రహాము చూపిన పరిష్కారము సమాధానము. అందుకే పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు, మరియు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని పరిశుద్ధ లేఖన భాగములు సెలవిచ్చినవి. ప్రియులారా, బంధుత్వమా ఆస్తియా అని నిర్ణయించుకోవలసి వచ్చిన సమయంలో అబ్రహాము సమీపములో లోతు నిలబడి ఉన్నాడు. ఐగుప్తు విడిచి వచ్చిన సమయంలో అబ్రహాముతో అతని అన్న కుమారుడైన లోతు కూడా వచ్చాడు. అబ్రహాము బంగారము, వెండి, పశువులు, బహుమంది పనివారు కలిగి గొప్ప ధనవంతుడుగా ఉండెను. అతనితో కూడా లోతు యొక్క పశువులను పనివారును ఉన్నారు. ఇద్దరి గుడారాలు ప్రక్కనే ఉంటూ నివాసము చేస్తున్నారు. ఒకరోజు వారిద్దరి పశువుల కాపరులకు కలహము వచ్చింది. ఇన్ని రోజులు ఒకటిగా జీవిస్తున్న వీరిలో సమస్యలు అనే వేదికను చూడగలిగారు. తోటి నివాసులుగా ఉన్న కానానీయులు, పెరిజ్జీలు పెద్ద భూకంపము కలుగబోతుంది అని చూస్తే అక్కడ చిన్నపాటి టపాసు కూడా పేలలేదు. ప్రియులారా, అబ్రహాము మిక్కిలి నెమ్మదిగా సహనముగా లోతుతో మాట్లాడాడు. మనము బంధువులము, మన మధ్య కలహము ఉండకూడదు. మన ముందు ఇంత పెద్ద దేశం ఉన్నది కాబట్టి నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేనెడమ తట్టునకు వెళ్ళెదను అని చెప్పి తనతో కలిసి వచ్చిన లోతుకు చెప్పగా, లోతు తన కొరకు ఎంచుకున్న స్థలమును లోతు కొరకు వదిలిపెట్టాడు అబ్రహాము. ప్రియులారా, లోతు కంటే అబ్రహాము వయసులో జీవిత అనుభవములో పెద్దవాడై ఉన్నప్పటికీ తన యొక్క గొప్పతనాన్ని వెనక్కి నెట్టివేసి బంధము తెగిపోకుండా చూసుకున్నాడు. ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా, మన గురించి ఏమిటి, మనము దేనికి
ప్రాధాన్యతనిస్తున్నాం? బంధానిక లేక ఆస్తిక? బంధాలను అభిమానిస్తూ బంధుత్వాలను పగలగొట్టేవారిగా ఉన్నామా? ఒకసారి రాత్రి ఆలోచించుకొని చూస్తాం. బంధం కోసం తనను తాను తగ్గించుకున్న పాత నిబంధనలో అబ్రహాము గురించి, కొత్త నిబంధనలో మరవక అతని కొరకు చాలా చోట్ల వ్రాయబడి ఉన్నది. ఇప్పటికీ మనం అతని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అవును ప్రియులారా, ఈ లోకము శాశ్వతము కాదు. మన ప్రాణానికి ఈ గ్యారెంటీ లేదు. అలాగే రేపటి దినము మనది కాదు. అయితే ఎందుకు కుటుంబాలతో యుద్ధము చేస్తున్నాం? ఒక తల్లి గర్భములో పుట్టిన వాళ్ళు ఒకే ఊరిలో శత్రువులుగా ఉండవచ్చా? అబ్రహామును గుర్తు చేసుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, అన్నీ విడిచిపెడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి జీవింపజేస్తారు. అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శక్తి కలిగిన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేస్తున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ందరినీ మీ శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం. దేవా, సమస్యలు వచ్చినప్పుడు బలహీనపడి మీ సహవాసమును విడిచి దూరమవుతున్న అనేక మంది బిడ్డలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. అయ్యా, అలాంటి ప్రతి బిడ్డను బలపరచండి ప్రభువా. దేవా, వారికి సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ప్రార్థన చేసుకుంటూ విశ్వాసము కలిగి ధైర్యముగా సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రతి బిడ్డకు శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, సమస్యలను తీర్చగలిగే సమర్థుడైన క్రీస్తు మాతో ఉన్నాడని ఎరిగి సమస్యల వలయంలో నలిగిపోతున్న బిడ్డలను బలపరిచే జ్ఞానం మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రార్థన చేయలేకపోవడం, వాక్యము చదవలేకపోవడం మాకున్న పెద్ద సమస్యలు నాయనా. కాబట్టి ఈ రాత్రి ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డ ప్రతి దినము మీ వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థించే వారిగా మార్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకొని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితంలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం. అయా, ఆర్థిక సమస్యలతో కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోని ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డకు నూతన గృహాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి. దేవ, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ప్రియుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి
ప్రతి అంధకార శక్తి నుంచి మీరు సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.